వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ చూసిన వెంటనే నా మీద బంబార్డింగ్ మొదలైపోతుందండి. దేశం పరువు తీసింది కాంగ్రెస్ గాక నువ్వు నేనా అని కూడా అడిగేస్తారు. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు. చరిత్ర పక్కన పెట్టేస్తే దేశం పరువు తీసిన కాంగ్రెస్ అనేటువంటి దానికి ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి జరిగినటువంటి వివరాలు ఇవన్నీ మనం చూసినప్పుడు, లేదు 26/11 జరిగిన ఇష్యూ అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కామెంట్స్, వాళ్ళు దిగ్విజయ్ సింగ్ మాట్లాడిన మాటలు కావచ్చు, అందులో ఎవరు పాకిస్తాన్ ఉగ్రవాదులు లేరు అని ఇచ్చిన స్టేట్మెంట్, తర్వాత మొన్న మధ్యన ఆపరేషన్ సింధూర్లో పహల్గాంలో దాడి జరిగినప్పుడు చిదంబరం ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అసలు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, అది చేసినంత కూడా ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళే, కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళే అంటూ చిదంబరం చేసినటువంటి వ్యాఖ్యలు. అలాగే తర్వాత ఇక ట్రంప్ ఏదో మాట్లాడాడు, యుద్ధాన్ని ఆపాడు అన్న మాట వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి తీరు కూడా చూసాం. ఇవన్నిటి తర్వాత ఇప్పుడు వాళ్ళది ఎక్కడ దాకా వచ్చిందంటే, మొన్న జనరల్ నర్వాణే పుస్తకాన్ని చూపిస్తూ చేసినటువంటి వ్యాఖ్యల దగ్గర నుంచి నిన్న ముగిసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధరంగంలో ప్రపంచ దృష్టి భారత్ వైపు తిరిగిన ఈ కీలక సమయంలో ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదిక మీద కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గపు పని, దేశం పరువు తీశారు. ఇంకా మాట్లాడితే దేశానికి ద్రోహం చేశారు. ఈ వేదికగా చోటు చేసుకున్న నిరసనలు ఇప్పుడు పెద్ద చర్చకి దారితీశాయి. ఒకవైపు అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు, ప్రపంచ దేశాల అధినేతలు పాల్గొన్నటువంటి ప్రతిష్టాత్మక వేదిక మీద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా చొక్కాలు విప్పేసి ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేయడం విమర్శలకు కారణమైంది. సరే, తర్వాత జరిగినటువంటి విషయాలు వేరనుకోండి. సాంకేతిక పెట్టుబడి, భవిష్యత్ అవకాశాల గురించి మాట్లాడాల్సిన వేదిక మీద రాజకీయ నిరసనలు చోటు చేసుకోవడం సరైనదేనా అన్నటువంటి చర్చ జరుగుతోంది. ఒక పక్క దేశాన్ని టెక్నాలజీ రంగంలో ముందంజలో నిలబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాల మధ్య ఇలాంటి సంఘటనలు దేశ గౌరవాన్ని ప్రభావితం చేస్తాయి అని అంటున్నారు. ఈ నిరసనలకి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా భారత్ అమెరికా వాణిజ్యాంశాలని సాకుగా చూపిస్తూ సమ్మిట్ కార్యకలాపాల మీద ప్రభావం చూపే ప్రయత్నాలు జరిగాయన్న విమర్శలు బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ ఘటన మీద అనేక మంది నిపుణులు, రాజకీయ నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అంతర్జాతీయ సదస్సులు జరిగే సమయంలో ఈ నిరసనలు కొత్తవా అంటే కాదు. పర్యావరణం, రక్షణ, గ్లోబల్ పాలసీల వంటి అంశాల మీద ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. అయితే పూర్తిగా దేశ భవిష్యత్తు, ఒకవైపు సాంకేతిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ వంటి లక్ష్యాలతో నిర్వహించినటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ వేదికని ఈ నిరసనలకి ఎంచుకోవడం ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి సమంజసం? ఇదే అసలు చర్చ. రాజకీయ విమర్శలకి ఎన్నో వేదికలు ఉన్నాయి, ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి. అలాంటప్పుడు దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నటువంటి ఒక అంతర్జాతీయ వేదిక మీద మరి ఈ తరహా ప్రదర్శనలు ఎందుకు వీళ్ళు చేశారు అన్న సందేహమే ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. మరి ఇలాంటి చర్యలు పెట్టుబడిదారుల్లో అభద్రతా భావాన్ని కలిగిస్తాయని, యువతకు లభించే అవకాశాల మీద ప్రతికూల ప్రభావం చూపుతాయి అన్నటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఇంకోవైపు ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు అనేది కూడా అంతే ముఖ్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తప్పులేదు, నిరసన వ్యక్తీకరణకి సందర్భం, వేదిక, విధానం కూడా అంతే కీలకం అన్న అంశం ఇక్కడ ప్రధానం. దేశ గౌరవం, రాజకీయ అభిప్రాయాలు, ప్రజాస్వామ్య హక్కులు, ఈ మూడింటి మధ్య కూడా బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఇదే ఇప్పుడు చర్చకి కేంద్ర బిందువు అయింది. కానీ కాంగ్రెస్ వాళ్ళు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? ఎప్పుడో 1947కి ముందు గాంధీ గారు చొక్కా లేకుండా కేవలం పైన ఒక కండువా మాత్రం వేసుకొని, పంచగట్టుకొని, కర్ర పట్టుకొని తిరిగినటువంటి ఆ ఫోటోని చూపిస్తూ, గాంధీయే చొక్కా విప్పేసి తిరిగినప్పుడు మేము ఇలాంటి సభల్లో చొక్కా విప్పేస్తే తప్పే ఉంది అని సమర్థించుకుంటున్నారు. ఒక పని చేయండి, రేపటి నుంచి దేశంలో గాంధీ గారినే ఆదర్శంగా తీసుకొని చొక్కాలు ఇప్పేసుకొని పంచగట్టుకొని మాత్రమే తిరగండి రోడ్ల మీద. వాళ్ళు చెప్పిందే నిజమైతే, కాంగ్రెస్ వాళ్ళు అన్నదే నిజమైతే ఖచ్చితంగా ఇదే చెయ్యాలి. వాళ్ళకి కావాల్సింది ఇది కాదు, అభాస్పాలు అవ్వాలి. ఇప్పటికే పెట్టుబడుల విషయంలో ఎంత సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ కూడా జరిగినటువంటి మనం ఏది పేరు పెట్టుకున్నాం, గోల్గప్ప యూనివర్సిటీ, చైనా నుంచి రోబోట్ని కొనుక్కొచ్చి దాన్ని ప్రదర్శించేసి మాదే అన్నటువంటి దానికి మీడియా కూడా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది, వాళ్ళు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అదే పెద్ద దరిద్రం అనుకుంటే విఐపీల కార్డ్స్, ఎంట్రీ కార్డ్స్, అలాగే అక్కడ జరిగినటువంటి చోరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ భారత్ మండపంలో స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ సామాన్లు దొంగిలించారు. మరి అంతర్జాతీయంగా పరువు పోదా? దానికి తోడు
ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నటువంటిది చొక్కాలు ఇప్పేసి భారత్ అమెరికా ట్రేడ్ డీల్ గురించి అక్కడికి వెళ్ళి మాట్లాడడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కిను ట్రేడ్ డీల్కి సంబంధం ఏమైనా ఉందా అసలు? మరి ఇది కాదా దేశద్రోహం కాంగ్రెస్ వాళ్ళు చేసేది అని చెప్పి అడుగుతున్నారు. సమాధానం ఉందా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.